జయవాసవి అందరికీ నమస్కారం. నా పేరు ఆత్కు నగేష్ కుమార్. నేను ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకొచ్చాను. అదేంటంటే వజ్రం. మరి వజ్రం గురించి విశేషాలు, విశిష్టతలు తెలుసుకుందాం. మరి వజ్రాన్ని ఇంగ్లీష్‌లో డైమండ్ అని, అలాగే హిందీలో హీరా అని కూడా అంటారు. అలాగే వజ్రాన్ని రవ్వ అని కూడా అంటారు. మరి నవరత్నాల్లో ఒక రత్నం ఈ వజ్రం. మరి పంచరత్నాల్లో కూడా ప్రాముఖ్యత చెందింది వజ్రం కూడా. మరి ఈ వజ్రానికి అధిపతి శుక్రుడు. జాతకరీత్యా మరి శుక్ర అనుగ్రహం కోసం కానివ్వండి, శుక్రగ్రహ శాంతి కోసం కానివ్వండి, ఈ వజ్రాన్ని ధరిస్తారు. మరి ఈ వజ్రాన్ని ధరించేవాళ్ళు భరణి నక్షత్రం, పుబ్బా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఈ వజ్రాన్ని ధరించవచ్చు. అలాగే వృషభ రాశి, తులారాశి వారు కూడా ఈ వజ్రాన్ని ధరించవచ్చు. మరి గ్రహచార ఫలమును అనుసరించి కాకుండా మరి ఈ నక్షత్ర రూపాన కూడా గ్రహ రూపాన కూడా ఈ వజ్రం ధరించడం వల్ల ఎటువంటి హాని కలగదు. జరిగితే మంచి జరుగుతుంది, లేదంటే తటస్థంగా ఉంటాం. కాబట్టి జాతకరీత్యా కాకుండా కూడా మీరు ఈ నక్షత్రం వాళ్ళ రాశివారు ఈ వజ్రాన్ని ధరించవచ్చు. మరి ఈ వజ్రాన్ని కేవలం శుక్రవారం పూటే ధరించాలి. మరి ఈ వజ్రాన్ని ధరించేటప్పుడు సూర్యోదయం తర్వాత కానివ్వండి, అలాగే సూర్యాస్తమయం లోపు మరి ఈ వజ్రాన్ని తప్పనిసరిగా ఈ మధ్యకాలంలోనే ధరించాలి. మరి వజ్రాన్ని ధరించేటప్పుడు లక్ష్మీదేవి పూజ చేసి ఆ అనుగ్రహం పొందాలి. అలాగే వజ్రం ధరించేటప్పుడు బొబ్బర్లు అని అంటాం, అలసందలు, అవి దానం ఇస్తే ఎంతో మంచిది, శుభ ఫలితాన్ని కూడా మనకు అందిస్తుంది. మరి వజ్రం ధరించేటప్పుడు శుక్రవారం పూట కుడి చేతి మధ్యవేలికి ఈ వజ్రాన్ని ధరించాలి. అలా ఈ వజ్రం ధారణలో బంగారం కానీ, ప్లాటినం కానీ ఈ రెండింటినీ ఉపయోగించాలి. ఎందుకంటే శుక్రుడు భోగ్యభాగాల అధిపతి. మనకి భోగభాగ్యాలు మనకు కావాలంటే కూడా ఈ రెండు లోహాలతోనే మనం ఈ ఉంగరాన్ని ధరించాలి. అలాగే ఈ ఉంగరానికి ఈ వజ్రం కింద కాడకి ఒక చిన్న బెజ్జం పెట్టినట్టయితే సూర్యకిరణాలు ఆ వజ్రం ద్వారా మన ఒంటికి తగిలి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే శరీరం ఉత్తేజమవుతుంది. ఈ వజ్రం ధరించేటప్పుడు మరి బొబ్బర్లలో ఒక రాత్రి మొత్తం, అంటే కింద బొబ్బర్లు పోసి దాని మధ్యలో వజ్రం పెట్టి మళ్ళీ పైన బొబ్బర్లు పోసి ఒక నిద్ర జయించిన తర్వాత పెట్టుకుంటే కనుక ఎంతో మంచిది. అలాగే ధరించే ముందు ఆపాలతో శుద్ధి చేయాలి. ఇలా ఆవు పాలతో శుద్ధి చేయటం వల్ల మరి వజ్రంలో ఏమైనా దోషాలు ఉన్నా కానీ, మనకి ఉంగరం చేసి ఇచ్చే అతను కంసంలో అతను కూడా ఏమైనా దోషం ఉన్నా, ఇప్పుడు మనలో ఏమైనా దోషం ఉన్నా కూడా ఆ వజ్రం శుద్ధి అవుతుంది. ఏమైనా దోషాలు ఉంటే కూడా పోతాయి. కాబట్టి ఈ రెండు కూడా తప్పనిసరిగా చేయండి. మరి ఈ వజ్రం ధరించేటప్పుడు జాతకరీత్యా శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు ధరిస్తే శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే మిత్రగ్రహం మరి ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు కూడా మనం ఈ వజ్రాన్ని ధరించవచ్చు. ఏప్రిల్ మాసంలో పుట్టిన వాళ్ళు కూడా ఈ వజ్రాన్ని ధరించడం మంచిదే. మరి ఈ వజ్రాన్ని ధరించడం వల్ల ఐశ్వర్యకారుడుగా శుక్రుడు మనం అనుగ్రహిస్తే ఐశ్వర్యవంతులు అవుతాం.
లక్ష్మీదేవి అనుగ్రహంతో. మరి మీకు తెలుసు కదా, ఐశ్వర్యవంతుడికి, ధనవంతుడికి తేడా ఏందంటే, సంపాదించిన ధనం అనుభవించడానికి గానీ, మరి దాన్ని ఏ రోజు కావాలంటే ఆ రోజు వినియోగించుకోవడానికి గానీ అర్హత సంపాదిస్తారు. కాబట్టి డబ్బుకి ఏ లోటు ఉండదు. రాజకీయంగా కూడా ఎదగటానికి ఉపయోగపడుతుంది. అట్లానే సంసార పక్షంగా గానీ, పెళ్ళికి గానీ ఈ వజ్రం ఎంతో ఉపయోగపడుతుంది జాతకరీత్యా. అలా జాతక పరంగా కూడా కాకుండా ఈ వజ్రాన్ని మన భార్యాభర్తల అనుబంధం పెంచడానికి గానియండి, శృంగారం పెంచడానికి గానియండి, షుగర్ వ్యాధి తగ్గించడానికి గానియండి, అలాంటి వాటికి ఈ వజ్రం ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఈ వజ్రాన్ని ధరించటం వల్ల కళాకారులు, అంటే టీవీ కళాకారులు కావచ్చు, సినిమా కళాకారులు కావచ్చు, ఇంకా ఇతరితర కళల్లో అయితే ఉంటాయో ఆ కళల్లో ప్రావీణ్యం చెందాలి అంటే ఈ శుక్ర అనుగ్రహం కావాలి. ఈ శుక్ర అనుగ్రహం కావాలంటే వజ్రం ధరించాలి కాబట్టి ఈ వజ్రం ధరించిన వాళ్ళు కూడా ఎన్నిట్లో కూడా ఉన్నతంగా ఎదగటానికి, రాణించడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుడు భోగభాగ్యాలకి అధిపతి కాబట్టి మీరు వజ్రం ధరించటం వల్ల భోగభాగ్యాలు కూడా అనుభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, నాకు తెలిసిన విషయాలు వజ్రం గురించి తెలియజేశాను. మరి ఇంకొక రోజు ఇంకో రత్నం గురించి మళ్ళీ మనం తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్, జై వాసవి.